UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో మణిగురు రాజశేఖర్ గారు ఉన్నారు. నమస్కారం సార్. సో ఈ ఎపిసోడ్ లో కూడా మరో కోట్ గురించి మనం మాట్లాడుకుందాము. ఆ కోట్ మీరు రాసింది ఏంటంటే, ఆర్థిక నిర్ణయాలు తప్పు ఒప్పుల మధ్య కన్నా సరి అయిన మరియు సంతోషాన్ని ఇచ్చే వాటి మధ్య ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి దీని గురించి చెప్పండి సార్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు కనుక అర్థం చేసుకుంటే, ఇవాళ మీరు కానీ నేను కానీ మీరు కానీ ఆడియన్స్ కానీ ఎవరైనా సరే ఇవాళ మంచి పొజిషన్లో ఉన్నారా బ్యాడ్ పొజిషన్లో ఉన్నారా ఇర్రెస్పెక్టివ్, ఆ పొజిషన్ అనేది మనం గతంలో తీసుకున్న నిర్ణయాలకు ఫలితం. లాస్ట్లో మనం డిసిషన్ తీసుకున్నాం అంటే ఇవాళ ఇవి ఎపిసోడ్ చూస్తున్నాం అంటే మనం నిన్న మొన్న ఫోన్లో మాట్లాడుకున్నప్పుడు వీ డిసైడెడ్ మన నిర్ణయం తీసుకున్నాం ఇవాళ ఈ ఎపిసోడ్ చేయాలి అని. కాబట్టి ఇక్కడ ఉన్నాం, మీరైనా నేనైనా ఇది మా ఫ్రెండ్స్ కెమెరామెన్స్ అయినా కానీ ఇక్కడ ఉన్నాం, నిర్ణయం తీసుకున్నాం కాబట్టి. సో ఇక్కడ ఏమైతుంది, ఈ పొజిషన్ ఏదైతే లైఫ్ లో ఎప్పటికప్పుడు నువ్వు ఉండే పొజిషన్ నీ పాస్ట్ డెసిషన్స్ యొక్క ఎఫెక్ట్, రైట్? ఇది ఒకటి. సో ఇది జనరల్ గా జరిగేది. ఇప్పుడు ఆర్థిక విషయాల్లో కూడా ఇదే సేమ్ రూల్ అప్లై అవుతుంది. ఫైనాన్షియల్ గా మీరు ఏదైతే పొజిషన్ లో ఉన్నారో, మంచి పొజిషన్ ఉండొచ్చు, బ్యాడ్ పొజిషన్ ఉండొచ్చు, అప్పుల పాలైపోయి ఉండొచ్చు, లేదా చాలా సమస్యలు ఉండొచ్చు, లేదా చాలా సంతోషంగా ఉండొచ్చు, కోట్లు 100 కోట్లు సంపాదించి ఉండొచ్చు. వేరెవర్ యు ఆర్ ఇన్ ద స్పెక్ట్రమ్, అంటే పాపర్ టు రిచెస్ట్, బెగ్గర్ టు బిల్ గేట్స్, మీరు ఎక్కడైనా ఉండొచ్చు. బట్ దట్ ఈస్ ఏ రిజల్ట్ ఆఫ్ యువర్ డెసిషన్స్, అంటే గతంలో మీరు తీసుకున్న నిర్ణయాలకు ఫలితం. అయితే మిగతా విషయాల్లో నిర్ణయం తీసుకోవడానికి, ఆర్థిక విషయాల్లో నిర్ణయం తీసుకోవడానికి ప్రాబ్లం ఏమవుతుందంటే, చిన్న ట్విస్ట్ వస్తుంది. అక్కడ చిన్న ట్విస్ట్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎట్లా అంటే, రైట్ అండ్ రాంగ్ మధ్యలో డెసిషన్ తీసుకోవటం ఈజీ. యూనో రైట్ అండ్ రాంగ్, బ్లాక్ అండ్ వైట్ క్లియర్ తెలిసిపోతుంది. ఇది రైట్ డెసిషన్, ఇది రాంగ్ డెసిషన్, యూ కెన్ ఈజీ. బట్ రైట్ అండ్ మోర్ రైట్, రాంగ్ అండ్ మోర్ రాంగ్, ఓకే, ఈ మధ్య డెసిషన్ తీసుకోవాలి. ఇది కొంచెం కాంప్లికేటెడ్. కాంప్లికేటెడ్ ఏంటంటే ఏది మోర్ రైట్, ఏది మోర్ రాంగ్ ఎలా అర్థమవుతుంది అంటే దేర్ ఇస్ నో రాంగ్ అండ్ రైట్. సి, బ్లాక్ అండ్ వైట్ లేదు ఇక్కడ. రైట్ అండ్ మోర్ రైట్, రాంగ్ అండ్ మోర్ రాంగ్, ఈ రెండింటి మధ్యలో తీసుకోవాలి. ఈ రెండింటి మధ్యలో రైట్ అండ్ మోర్ రైట్ మధ్యలో తీసుకోవాలి, రాంగ్ అండ్ మోర్ రాంగ్ మధ్యలో తీసుకోవాలి. ఇవాళ కొత్త కాన్సెప్ట్ నేర్పిస్తున్నారు. సో ఏమవుతుంది, చేసేది రైట్, ఈ డెసిషన్ కంటే ఆ డెసిషన్ ఇంకా రైట్, ఈ రెండింటి మధ్యలో ఒకటే డెసిషన్ తీసుకోవాలి. ఇది రాంగ్, దీనికంటే అది ఇంకా రాంగ్, ఈ రెండింటి మధ్యలో ఒకటే డెసిషన్ ఎలా తీసుకుంటారు. అంటే లైఫ్లో కాంప్లికేషన్ అనమాట జనాలకి. ఇంత నేను ఎందుకని సిస్టమేటిక్ వేరే చెప్తున్నానంటే, యాజ్ ఇట్ ఈస్ నేను రీసెర్చ్ కాబట్టి వాళ్ళు రెగ్యులర్గా ఫేస్ చేస్తున్న దాన్ని నేను ఒక క్లియర్గా ఒక పిక్చర్లో చూపిస్తున్నాను. సో ఇది కాంప్లికేషన్. ఇది కాదు, దీనికంటే ఇంకో స్టెప్ ఉంది బెటర్ లైఫ్లో. దీనికంటే కాంప్లికేటెడ్. బోత్ ఆర్ ఈక్వల్లీ వేరియబుల్. ఓకే, రెండు సమానమైన విలువ కలిగి ఉన్నాయి. ఓకే, రెండు సమానమైన విలువ కలిగి ఉన్నాయి. విలువ రెండు సేమ్. అంటే లెట్ అస్ సే ఒక హస్బెండ్ ఉన్నాడంటే మదరా వైఫా, ఇప్పుడు డెసిషన్ తీసుకోవాలి. అవును. సో ఇప్పుడు ఏది ఎక్కువ ఏది తక్కువ, ఇక ఎవడి ఫిలాసఫీ వాడిది. బట్ ఇన్ఫాక్ట్ నువ్వు చూస్తే మదర్ లేకుండా నువ్వు లేవు, వైఫ్ లేకుండా నీ లైఫ్ లేదు. బట్ వీళ్ళిద్దరిలో ఒకటే డెసిషన్ తీసుకోమంటే ఎట్లా? ద కాంప్లికేషన్ స్టార్ట్స్. ఇంకా కాంప్లికేషన్ వస్తుంది. అట్లా ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. కానీ ఇలాగే మన లైఫ్లో చాలా సార్లు ఏమవుతుందంటే, ఏది తీసుకున్నా రెండోది వదులుకున్నామని పెయిన్ ఉండిపోతుంది. అవును, రిగ్రెట్స్ ఉంటాయి. లేదా ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నువ్వు లవ్ చేసిన అమ్మాయిని చేసుకోవాలా, లేదా అమ్మ నాన్న చూపించిన అమ్మాయిని చేసుకోవాలి. అమ్మ నాన్న చూపించిన అమ్మాయిని చేసుకుని సిన్సియర్ చైల్డ్ అనిపించుకోవాలా, లేదా లవ్ చేసిన అమ్మాయిని చేసుకుని అమ్మ నాన్న వదులుకోవాలా. సో దానిలో ఒకటి బ్లాక్ అండ్ వైట్ అనుకోండి, ఇది రైట్ ఇది రాంగ్ లేదు అక్కడ. పోనీ మోర్ రైట్ మోర్ రాంగ్ కూడా లేదు అక్కడ కదా. మోర్ రైట్ మోర్ రాంగ్ కూడా లేదు ఇక్కడ. ఈక్వల్లీ బోత్ లుక్ ఈక్వల్లీ ఇంపార్టెంట్, రైట్? అట్లా ఇప్పుడు థర్డ్ లెవెల్, నెక్స్ట్ లెవెల్కి వచ్చేసరికి ఏమైందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి దగ్గర 1 lakh ఉంది. ఆ 1 lakhని తీసుకెళ్ళి తన బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయాలి. 1 lakhని తీసుకెళ్ళి బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయాలి. ఇదేంటిది? రైట్ డెసిషన్.
కానీ దీనికి కౌంటర్ ఏం వస్తుంది తెలుసా, ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఓ డిమాండ్ వస్తుంది. మేబీ దే వాంట్ గో అనే టూరో, లేకపోతే దే వాంట్ టీవీయో, లేకపోతే దే వాంట్ కారో, దే వాంట్ బైకో, సంథింగ్ ఆర్ అదర్ దే వాంట్ ఇట్ విత్ ద సేమ్ 1 lakh. ఆ 1 lakh తీసుకెళ్ళి బిజినెస్లో పెడితే బిజినెస్లో డబ్బులు వస్తాయి. సో ఇట్స్ రైట్ డెసిషన్, ఓకే, సరైన డెసిషన్, దాంట్లో తప్పు లేదు. కానీ ఈ 1 lakh తీసుకెళ్ళి ఫ్యామిలీ మెంబర్స్కి మీద తెలిస్తే అది సంతోషాన్ని ఇస్తుంది. సో ఇప్పుడు అది మోర్ రైటా? ఇప్పుడు ఆ 1 lakh తీసుకెళ్ళి సంతోషాన్ని తెచ్చుకోవాలా, ఆ 1 lakh తీసుకెళ్ళి బిజినెస్లో పెట్టుకోవాలి, లేదా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇన్వెస్ట్ చేస్తే ఫ్యామిలీ మొత్తం బాధపడుతుంది, ఆడ బాధ చూసి ఈయన కూడా బాధపడతారు. సో దట్ డస్ నాట్ గివ్ కంఫర్ట్. అంటే ఇన్వెస్ట్ చేయడం అనేది కంఫర్ట్ ఇవ్వదు. పోనీ వీళ్ళందరికీ స్పెండ్ చేస్తే దే ఆర్ హ్యాపీ, ఈయన కూడా హ్యాపీ, కానీ వీడికి ఇక్కడ పెట్టలేదని రిగ్రెట్ ఉంటుంది. అరే డబ్బులు ఖర్చు అయిపోయినాయి కానీ మనం పెట్టుకోలేదు, అదే ఆ 1 lakh ఇక్కడ పెట్టినట్టయితే కనీసం అది నెలకు 5,000 10,000 రిటర్న్స్ వచ్చేవి. సో మనం ఫైనాన్షియల్ ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళగలిగేవాళ్ళం, లేదా ఇంకొక స్టెప్ వెళ్ళగలిగేవాళ్ళం. సో టెక్నికల్గా చూస్తే ఇది రైట్ డెసిషన్, అవును, సరైన డెసిషన్, ఇది సంతోషాన్ని ఇచ్చే డెసిషన్. ఇప్పుడు ఏది తీసుకోవాలి? మీరు చెప్పండి సార్, ఏది తీసుకోవాలి? దట్స్ వాట్ ద కోట్ ఈజ్. దట్స్ వాట్ ద కోట్ ఈజ్. రైట్ అండ్ రాంగ్ మధ్యలో ఈజీ, రైట్ అండ్ మోర్ రైట్, రాంగ్ అండ్ మోర్ రాంగ్, ఇట్స్ ఆల్సో ఎ లిటిల్ బిట్ పాసిబుల్. ఈక్వల్ వాల్యూ. ఇప్పుడు ఇక్కడ మనీని తీసుకెళ్ళి బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయడం, లేదా ఇన్వెస్ట్ చేసి దాని నుంచి మనీ రిటర్న్స్ తీసుకురావడం ఇంపార్టెంట్. అవును, మరి ఫ్యామిలీ హ్యాపీనెస్ అది కూడా ఇంపార్టెంట్. సో ఈ 2 ఇంపార్టెంట్ విషయాల మధ్యలో, ఈ రెండింటి మధ్యలో నువ్వు ఏ డెసిషన్ తీసుకుంటావు? సో మాక్సిమం ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనీ విషయంలో నీకు డెసిషన్ ఎప్పుడు కూడా ఇట్లానే ఉంటాయి. 20,000 ఉన్నాయి, ఆ 20,000 పెట్టి నువ్వు నీ యొక్క స్కిల్ డెవలప్మెంట్ కోర్సులో చేరాలి. రైట్ డెసిషన్, రాంగ్ డెసిషన్? రైట్ డెసిషన్. ఫ్రెండ్స్ గోవా వెళ్తున్నారు, రమ్మన్నారు, అదే 20,000. ఏమైనా మన అందరం పోతున్నాం, మీ అందరం పోతున్నాం, నువ్వు ఒకటి రాకపోతే ఎట్లా రావచ్చు కదా, నువ్వు కూడా చాలా రోజులుగా గోవా వెళ్దాం అనుకుంటున్నావు. అవును, ఇప్పుడు ఏం చేయాలి? సరి అయిన మరియు సంతోషకరమైన నిర్ణయాలు 2. అవును. సో దిస్ ఈస్ వాట్ ది ప్రాబ్లమ్ ఇస్. అండ్ మీరు చెప్పినట్టు 90% ఆఫ్ ద టైమ్స్ మనీ విషయంలో ఇలాంటి డెసిషన్స్కే వస్తారు, ఇలాంటి డెసిషన్సే వస్తాయి. ఇవాళ రోజున మనం కానీ ఆడియన్స్ కానీ ఈ ఫైనాన్షియల్ కండిషన్ లో ఉన్నాము అంటే ఇలాంటి జంక్షన్ లో ప్రతిసారి మనం సంతోషకరమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల మన లైఫ్ లో సంతోషం అనేది మిస్ అయిపోయింది. వీ హ్యాడ్ ఆల్రెడీ ఎంజాయ్డ్ ది సంతోషం అనమాట. షార్ట్ టర్మ్ లో వచ్చేసింది కానీ లాంగ్ టర్మ్ లో లేదు. లాంగ్ టర్మ్ లో తీసుకోవాలంటే షార్ట్ టర్మ్ లో పెయిన్ తీసుకోవాలి, ఆ పెయిన్ తీసుకుంటే మనం రెడీగా లేము. అవును. సో దిస్ ఈజ్ వాట్ దట్ కోట్ మీన్స్. అంటే జనరల్గా మన లైఫ్లో ఎప్పుడు ఫైనాన్షియల్ డెసిషన్ తీసుకున్నా చూసుకోండి, మీరు ఫైనాన్స్ అంటే డబ్బు ఇన్వాల్వ్ అయిన డెసిషన్ తీసుకోవాల్సిన ప్రతిసారి మీకు అది ఈ 2 జంక్షన్స్ మధ్యలోనే ఉంటుంది. వన్ ఈజ్ అ రైట్ డెసిషన్. మ్యాజిక్ ఏంటంటే, తమాషా ఏంటంటే, ఎస్పెషల్లీ బ్రెడ్ విన్నర్స్ అంటే అది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఎవరైనా, అంటే కుటుంబ పోషణ ఎవరైతే భరిస్తున్నారో వాళ్ళు ఎదుర్కొనే పెద్ద ప్రాబ్లం ఇది. వాళ్ళకే వస్తుంది డెసిషన్ మేకింగ్ వాళ్ళకే వస్తారంట. ఒకటి ఏంటంటే, దే నో వాట్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆస్కింగ్ ఈజ్ ఎ రాంగ్ డెసిషన్. బట్ ఇవ్వకపోతే బాధపడతారు. కాబట్టి వాళ్ళ సంతోషం కోసం, వాళ్ళ సంతోషం ద్వారా తన సంతోషం కోసం ఆ నిర్ణయం తీసుకోవాలి. తీసుకున్నది రాంగ్ డెసిషన్ అని తెలుసు, చాయిస్ లేదు. కొన్ని రైట్ డెసిషన్ తీసుకున్నారు అనుకోండి, వీళ్ళందరూ బాధపడతారు. ఈ రెండింటి మధ్యలో బ్యాలెన్స్ స్ట్రైక్ చేయగలగటమే మ్యాజిక్. దట్ ఈస్ వాట్ ద లైఫ్ ఈస్. అంటే హౌ యు ఆర్ హ్యాండ్లింగ్ ఇట్. అంటే రైట్ డెసిషన్ కి ఈ యొక్క సంతోషాన్ని ఇచ్చే డెసిషన్, దిస్ ఇస్ నాట్ అ రాంగ్ డెసిషన్. మళ్ళీ సో ఇది రాంగ్ డెసిషన్ అయితే ఇంక క్వశ్చనే లేదు కదా మనకి, క్వశ్చనే లేదు. ఇప్పుడు నువ్వు సంపాదించి ఏం చేస్తావు? పెళ్ళం పెట్టదు, ఇంకెవరికి పెడతావు అంటారు. నువ్వు సంపాదించింది పెళ్ళ కోసం కదా, మరి వాళ్ళకి ఖర్చు పెట్టదు, ఇంకెవరికి ఖర్చు పెడతావు? రైటు. సో సంతోషాన్ని, వాళ్ళు సంతోషంగా ఉంటారు, మనం సంతోషంగా, అది రైటే. కానీ ఆ డబ్బులు అట్లా గోడ కొట్టిన సున్నంలాగా అయిపోతాయి. గోడకు సున్నం కొడితే ఇంకేం చేయలేము, మనం పోతుంది అంతే. సో ఇది ఇక్కడ పెడితే నీకు మళ్ళీ రిటర్న్స్ ఇస్తుంది. సో ఇది ఇవ్వటం అనేది లాజికల్లీ కరెక్ట్, బట్ దిస్ ఈజ్ ఎమోషనల్లీ కరెక్ట్. లాజికల్ రైట్ డెసిషన్ తీసుకోవాలా, ఎమోషనల్ రైట్ డెసిషన్ తీసుకోవాలా?
ఏది తీసుకున్నా రేపు నీ ఫ్యూచర్ ఆ డెసిషన్ మీదే ఉంటుంది. అవును. నువ్వు ఇది తీసుకున్నా డెఫినెట్ గా కాన్సిక్వెన్స్ రేపు ఫ్యూచర్ మీద పడుతుంది. అది ఏం తీసుకోవాలి. సో ఈ ఫ్రేమ్ వర్క్ లేకపోవడం వల్ల ఏంటంటే జనాలు కాసేపు అది తీసుకుని రెఫర్ అవుతుంటారు. ద పర్పస్ ఆఫ్ దిస్ కోట్ ఈస్ టు గివ్ దెమ్ దట్ ఫ్రేమ్ వర్క్ సో దట్ దే కెన్ అండర్స్టాండ్. ఓకే, ఇది నాకు సంతోషాన్ని ఇస్తున్న ఆస్పెక్ట్, ఇది నాకు సరైన ఆస్పెక్ట్. ఏం తీసుకోవాలి, అట్లీస్ట్ క్లారిటీ ఇచ్చిన తర్వాత ఏం నిర్ణయం తీసుకోవాలి వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళకి దే నో ఇట్. ఒకసారి క్లారిటీ వచ్చి నిర్ణయం తీసుకుంటే కనీసం వాళ్ళకి తెలుస్తుంది, ఓహో నేను తీసుకున్న నిర్ణయము, సో దీని కాన్సిక్వెన్సెస్ నేనే ఎంజాయ్ చేయాలా, అట్లీస్ట్ దే నో ఇట్ కదా. సో ఎందుకు ఏడుస్తున్నారో తెలియకపోవడం అనే స్థితి నుంచి ఎందుకు ఏడుస్తున్నారో తెలిసే స్థితికి తీసుకొచ్చేది కోర్టు. ఏడవడం మాత్రం కాదు. ఓకే, సో క్లారిటీ వచ్చింది సార్ మీరు చెప్పిన తర్వాత. రైట్ అండ్ రాంగ్ డెసిషన్స్ మధ్య ఈజీ తీసుకోవడం, కానీ రైట్ ఆర్ మోర్ రైట్ మధ్యనే పెద్ద ప్రాబ్లం అనమాట. రెండు కూడా సేమ్ వాల్యూ హోల్డ్ చేస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరికి 90% టైమ్స్ సార్ చెప్పినట్టు మనీ డెసిషన్స్ లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి అనమాట. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ మనం చేస్తూనే ఉంటాము. వాటన్నిటితో కూడా మీరు అప్డేటెడ్ గా ఉండాలి అంటే తప్పకుండా మన ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.